ఫ్రెండ్స్, ఈరోజు మనము గోబీ చేసుకున్నాం సాయంత్రం స్నాక్స్కి. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు వచ్చేసి మనము గోబీ చేసుకుందాము. క్యాబేజ్తోన గోబీ చేసుకుందాం. ఇంట్లో చేసుకుందాం మనం. ఇది కడిగి పెట్టుకున్నాము, స్ట్రైనర్లు వేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు గిన్నెలు వేద్దాం. గోబీ దీంట్లోకి వేసి పెట్టుకున్నాము. దీంట్లోకి వేసి ఐటమ్ చూపిద్దాం. ఇప్పుడు ఇంత మైదా తీసుకున్నాము. మైదా వేసుకుందాం దీంట్లోకి. ఇది తగినంత కాని పౌడర్ వేసుకున్నాం దీంట్లోకి. కొద్దిగా బియ్యం పిండి. ఇది బియ్యం పిండి చూడండి. బియ్యం పిండి, కాని పౌడరు, మైదా పిండి కొద్దిగా వేసుకోవాలి దీంట్లోకి అన్నమాట. 1.5 చెంచా కారం వేద్దాము. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్నాం. కలర్ వేసుకున్నాం దీంట్లోకి. చేద్దాం. తగినంత ఉప్పు. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా కలిపి పెట్టుకుందాం దీంట్లోకి. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు. ఇట్లా అన్నీ కలిపి పెట్టుకోవాలా. తగినన్ని నీళ్ళు వేసుకోవాలా, ఎక్కువ వేసుకోకుండా. అంటే మనం కొంచెం వేసుకుంటే కలుపుకోవచ్చు అనమాట. మళ్ళీ జోరుగా అయితే రాదనమాట. ఇది బాగా కలిపేసి అన్నీ ఒక 15 నిమిషాల్లో కాని పౌడర్లు నానబెట్టాలన్నమాట. అల్లం పేస్ట్ అన్నీ వేసి ఉంటాం కదా. కారం, ఉప్పు, మిరియాల పొడి అన్నీ కొంచెం వేస్తాం. ఇట్లా బాగా బాగా కలిపి పెట్టుకున్నాం కదా. ఒక 15 నిమిషాలు ఇంత గట్టిగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంత గట్టిగా చేసుకోవాలన్నమాట. కలిపి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ నానబెట్టుకున్నాం అనుకో అల్లం పేస్ట్లో బాగా నానుతుంది అనమాట. పిల్లలకి బయట ఫుడ్లు పెట్టుకోకుండా ఇంట్లో చేసి పెట్టినామనుకో తింటారు పిల్లలు. లేదంటే బయట తిని ఆరోగ్యాలు చెడగొట్టుకుంటారు పిల్లలు. ఇప్పుడు మనం స్టవ్ మీద బోలం పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించుకునేసి కొంచెం బోలం కావనిచ్చి ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగింది. మనం గోబీ వేసుకుందాం. నానబెట్టినాం కదా. ఇప్పుడు గోబీ చిన్నగా రౌండ్ వేసుకుందాం. బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి, మనం ఇంట్లో చేసి పెట్టినామంటే పిల్లలు బయటికి పోరనమాట. ఇంట్లో తింటారు. బయట ఫుడ్లు తిని ఆరోగ్యాలు చెడిపోతాయి. చూడండి, బయట తెచ్చుకొని తినొద్దండి. ఇంట్లో ఓపిక ఉంటే చేసుకొని పెట్టిన పిల్లలకి బాగుంటుంది. చిన్నగా ఎర్ర మంట మీద చిన్న మంట మీద కాల్చుకున్నాం అనుకో బాగా ఎర్రగా కాలుతాయి. లేదంటే లోపల పచ్చిగా ఉంటాయి. ఇట్లాగా ఎర్రగా అయిపోయినాయి కదా. మనం పక్కన పెట్టేసుకున్నాం ఇవన్నీ. పక్కన టిష్యూ పేపర్ వేసుకున్నామంటే ఆయిల్ పీల్చేసుకుంటుంది అనమాట. ఒక గడ్డ తెచ్చుకున్నాం అనుకో, అర్ధ కేజీ, పావు కేజీ తెచ్చుకున్నాం అనుకో, ఇంట్లో కుటుంబం మొత్తం తినేస్తాం మనం. అదే బయట పోయి తెచ్చుకునేలా తినాలా, ఆరోగ్యాలు చెడగొట్టుకోవడం తప్ప ఏమి ఉండదు. చూడండి,
ఇన్నోటి అయినా చూడండి ఇంట్లో చేసుకుంటే మనము. దీనికి ఇప్పుడు మళ్ళీ అది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నేసి మళ్ళీ మసాలా పెడదాం దీనికి. ఇప్పుడు నూనె తీసి పెట్టాం కదా, అదే బాలీలో మనం ఇవన్నీ వేసుకుందాం. ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకున్నాము. ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకోవాలా, కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలన్నమాట. పచ్చిమిర్చి సాస్ వేసుకోవాలి. తర్వాత టమాటా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ అది కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి చూడండి. కొద్దిగా ఉప్పు వేద్దాం, ఆల్రెడీగా దాంట్లో ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా వేసుకోవాలి. ఒక చెంచాడంతా కార్న్ పౌడర్ వేసి పెట్టుకోవాలన్నమాట. నీళ్ళు వేసి కలుపుతాము. కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి దీంట్లోకి. కార్న్ పౌడర్ చిన్న కప్పుకి నీళ్ళు వేసుకున్నాం, కార్న్ పౌడర్ నీళ్ళు. ఇప్పుడు మనం అవి చేసి పెట్టుకున్న గోబీ వేసుకున్నాం దీంట్లోకి పెట్టుకోవాలి. దీంట్లో మనం వేసి పెట్టుకున్న నీళ్ళలో మనం ఇట్లా వేసుకోవాలి చూడండి. అంతే, గోబీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే గోబీ ఒకసారి లైక్ వేసుకో, ఛానల్ ఫాలో కాండి అబ్బా. అయిపోయింది గోబీ చేయడము. ప్లేట్ వేసేసుకుందాం. ఇంకా వేడి గోబీ రెడీ. గోబీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో కండి అబ్బా. మీరు ట్రై చేసుకోండి, కామెంట్స్ పెట్టండి.